హాయ్ అండి అందరికీ. మరి అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనేది అద్భుతమైనటువంటి పర్వదినం. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో ఈ రోజుని మొదలుపెట్టి ఈ రోజు మొత్తం కూడా ఈ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పరమేశ్వరుని ఆరాధిస్తే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జన్మానికి ఒక శివరాత్రి అని అంటూ ఉంటారు కదా, అటువంటి అద్భుతమైనటువంటి శివరాత్రి వెనకాల ఉన్నటువంటి అద్భుతమైన కథని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలా శివరాత్రికి చాలామంది చెప్తారు జాగరణ చేయాలి అంటే మేల్కొని ఉండాలి, అలాగే కూర్చుని ఉండాలి అని చెప్తారు కదా, పడుకోవద్దని. దాని వెనకాల సైన్స్ పరంగా కూడా అద్భుతమైనటువంటి వివరణ ఉంది. అదేంటో కూడా తెలిసేసుకుందాం. అలాగే ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క అద్భుతమైన ఆవిర్భావం కథ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఈ శివరాత్రి రోజు కనుక మీరు ఈ కథ వింటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా మరి అద్భుతమైనటువంటి మహాశివరాత్రి గురించి కనుక చెప్పుకోవాలి అనుకుంటే కనుక శివరాత్రి మరి ప్రతి నెల మీరు చూసుకున్నట్లయితే మాస శివరాత్రి అని చెప్పేసి వస్తుంది. ప్రతి నెలలోనూ కూడా ఒక మాస శివరాత్రి ఉంటుంది, అంటే ఒక శివరాత్రి ఉంటుంది. కానీ ఆ మాస శివరాత్రులు అన్నీ అయిపోయిన తర్వాత 12 మాస శివరాత్రులు అయిన తర్వాత అద్భుతమైనటువంటి శివరాత్రి మాఘ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి తిథితో కూడినటువంటి రాత్రినే శివరాత్రిగా చెప్తూ ఉంటారనమాట. అదేంటి మీకు డౌట్ రావచ్చు, ప్రతి నెలలో ఉన్నటువంటి శివరాత్రికి ఈ శివరాత్రికి తేడా ఏంటో తెలుసా? ఈ శివరాత్రి రోజున మాఘమాసంతో కూడినటువంటి చతుర్దశి తిథి రోజున లింగోద్భవం జరిగింది. అందుకే మీరు చెప్పుకున్నట్లయితే లింగోద్భవ కాలంలోనే పరమేశ్వరుని గట్టిగా పూజిస్తారు. అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పూజించిన లింగోద్భవ కాలంలో కనుక పరమేశ్వరుని పూజించినట్లయితే మరి మీకు అత్యంత అద్భుతమైన ఫలితం ఉంటుందని చెప్తారు కదా. అసలు లింగోద్భవ కాలం ఎప్పుడో తెలుసా? 11:30 నుంచి 12 గంటల వరకు కూడా లింగోద్భవ కాలం అని అంటారనమాట. అంటే ఈ మధ్యనే పరమేశ్వరుడు లింగం రూపంలో ఉద్భవించినటువంటి టైం. మరి అందుకే లింగోద్భవ కాలం గురించి ప్రత్యేకంగా చెప్తారు. మరి ఆ లింగోద్భవ కాలంలోనే పరమేశ్వరుడిని గట్టిగా పూజించి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో గనక మనం చెప్పించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ విధంగా మహాశివరాత్రి రోజున మనం చేసేటువంటి ప్రతి ఒక్క శివనామము కూడా పరమేశ్వరుణ్ణి అద్భుతంగా మనకి దగ్గర చేస్తుందన్నమాట. అలాగే మనం అసలు ఈ లింగోద్భవ కాలం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఈ లింగోద్భవం అనేది ఎలా జరిగిందో తెలుసా? ఒకప్పుడు బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరికి మధ్య ఒక పోటాపోటీ జరిగింది. అదేంటో తెలుసా? బ్రహ్మ నువ్వు గొప్ప అంటే విష్ణువు నేను గొప్ప అంటే ఒకరికొకరి మధ్య ఆధిపత్యం కోసం నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పేసి ఇద్దరు ఒకరినొకరు వాదించుకోసాగారు. బ్రహ్మ దానికోసం నేను చాలా గొప్పవాడిని, నాకు 3 తలలు ఉన్నాయి, అలాగే నేను తలరాతలు రాయగలను అని చెప్పేసి బ్రహ్మగారంటే మరి మన శ్రీ మహావిష్ణువు ఏమంటారో తెలుసా? నేను సృష్టి స్థితి లయాలను నేనే చేయగలుగుతాను, మొత్తం అంతా నా ఆధీనంలోనే ఉంటుంది, విశ్వం మొత్తం నా ఆధీనంలో ఉంటుంది, కాబట్టి నేనే గొప్ప అని చెప్పేసి ఇద్దరి మధ్య పోటీ వచ్చిందనమాట. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మరి ఎక్కడా కూడా తగ్గకుండా ఒకళ్ళనొకళ్ళు నువ్వు గొప్ప నేను గొప్ప అనే మరి వచ్చింది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? వీళ్ళ ఇద్దరి మధ్య తగువ తీరట్లేదు. ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మరి ఈ విధంగా నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు. అలా జరగడం వల్ల మరి మంచిది కాదు, సృష్టికి మంచిది కాదు, అలాగే మరి ఆ యొక్క ప్రపంచానికి కూడా మంచిది కాదని చెప్పేసి ఉద్దేశంతో మరి ఒక అద్భుతం జరిగింది ఆ టైంలోనే. మరి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న టైంలో మరి తగులాడుకుంటున్న టైంలో మధ్యలోంచి ఒక ఆకాశం నుంచి భూమండలం వరకు ఒక అద్భుతమైనటువంటి ఒక లింగాకారం ఉద్భవించింది. అలా చూస్తూనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చూస్తూనే భూమి నుంచి ఆకాశం వరకు మొత్తం ఆక్రమించేసింది. ఒక స్తూపాకారంలాగా, ఒక స్తంభంలాగా, ఒక అగ్ని స్తంభంలాగా మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం ఆక్రమించేసింది. అసలు చూస్తూనే ఇలా తోటి వీళ్ళకి అర్థం అవ్వలేదు బ్రహ్మకి మహేశ్వరులకి. సో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి లింగాకార స్తూపం ఏంటి అని చెప్పేసి బ్రహ్మ ఏం చేశారో తెలుసా? నేను భూలోకానికి వెళ్ళి చూస్తాను, అది ఎక్కడ వరకు ఉందో, అసలు ఎక్కడి నుంచి ఆది ఎక్కడ మొదలవుతుందో చూస్తానని చెప్పేసి బ్రహ్మ భూలోకానికి అయితే వెళ్తాడనమాట, అంటే పాతాళానికి వెళ్తాడు. అలాగే మహేశ్వరుడు మరి ఈ విధంగా వెళ్ళిన తర్వాత మరి శ్రీ మహావిష్ణువు ఆకాశం వైపు ప్రయాణం చేస్తాడు. అసలు ఎక్కడి వరకు వెళ్తుంది ఈ లింగం అనేసి. మరి అలా వాళ్ళ వెతగ్గా కొన్ని వందల సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి, కానీ వెళ్తూ ఉంటారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఆది కానీ అంతం కానీ దొరకదు. అంత నెతికినా అసలు ఎక్కడికి వెళ్తుంది ఈ లింగం, అసలు ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేది తెలియదు. వెంటనే వీళ్ళకి అర్థమైపోతుంది అసలు అద్భుతమైన
అద్భుతమైనటువంటి ఈ శివలింగమే అన్నిటికన్నా గొప్పది, ఈ శివలింగానికి మించింది లేదు, మాకన్నా కూడా పరమేశ్వరుడు అత్యంత అధికమైన వాడు అని చెప్పేసి అర్థమైపోతుంది. వెంటనే వీళ్ళకి గర్వం అయితే తగ్గిపోతుంది అనమాట. మరి అందుకే అప్పటి నుంచి కూడా శివరాత్రి రోజున, చతుర్దశి తిథి రోజున, ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి చతుర్దశి రోజున ఈ యొక్క లింగోద్భవం జరిగింది. సరిగ్గా కూడా 11:30 నుంచి 12 మధ్యలోనే ఈ లింగోద్భవ కాలం జరిగింది. అందుకే లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడు ఈ విధంగా ఉద్భవించి బ్రహ్మ మరి శ్రీ మహావిష్ణువు యొక్క గర్వాన్ని అణిచారనమాట. అందుకే మరి పరమేశ్వరుడు వెలిసినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క రాత్రినే శివరాత్రిగా చెప్తూ ఉంటారు. అలాగే మీరు చూసుకున్నట్లయితే సైన్స్ పరంగా కూడా ఈ శివరాత్రి రోజున జాగరణ చేయమని చెప్తూ ఉంటారు కదా, దానికి సైన్స్ పరంగా కూడా కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఆ రోజు కనుక మనకు చూసుకున్నట్లయితే భౌగోళికంగా కూడా కొన్ని మార్పులు వస్తాయంట. అలా రావడం వల్ల మనం నిద్రపోకుండా మేల్కొని జాగరణతో ఉండి మన నిటారుగా కూర్చున్నట్లయితే కనుక మనకి నాడీ చక్రాలు బాగా పనిచేసి ఆ వెన్నుముక నుంచి ఆ యొక్క నాడీ వ్యవస్థ అంతా కూడా బాగా పనిచేసి నిటారుగా కూర్చోవడం వల్ల బాగా పనిచేసి మన ఆరోగ్యానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందంట. ఈ విధంగా మనం చేసేటువంటి ఈ జాగరణ కానీ, ఈ యొక్క పూజ కానీ మనం సైన్స్ పరంగా చూసుకున్నా, అలాగే డివోషనల్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఉపవాసం ఉండి పరమేశ్వరుని పూజిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఉపవాసం ఉండి శివనామస్మరణ చేసుకుంటూ గనక మహాశివరాత్రిని జరుపుకుంటే ఎంతో అద్భుతాలు జరుగుతాయి. జన్మానికి ఒక శివరాత్రి అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఏంటంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక శివరాత్రి చేసుకుంటే ఆ జన్మకి మరి పరమేశ్వరుడు అనుగ్రహం ఇచ్చేస్తాడంట. మరి ఈ విధంగా శివరాత్రి రోజున గనక మనం పరమేశ్వరుని ఆరాధించి అభిషేకం చేసుకుంటూ పరమశివనామం చెప్పుకుంటే ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. అది మనకి శారీరకంగా, ఆరోగ్యంగా పరంగా కానీ, అలాగే మరి మానసికమైన సమస్యలు ఉన్నా కానీ, అలాగే పరమేశ్వరుడు యొక్క కృప మనకు కలగాలన్నా, ఆయన్ని మనం ప్రసన్నం చేసుకోవాలన్నా ఈ శివరాత్రి అనేది ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు. మరి ఈ శివరాత్రికి మరి శైవ వైష్ణవ ఆలయాల్లో ఎంతో అద్భుతంగా శివారాధన జరుగుతాయి. అలాగే ఈ యొక్క శివరాత్రి రోజున మన పరమేశ్వరుడిని మారేడు దళాలతో కానీ, అలాగే మరి అద్భుతమైనటువంటి పంచామృతాలతో కానీ అభిషేకం అయితే చేస్తారనమాట. మారేడు దళాలతో పూజిస్తే ఇంకా చాలా మంచిది ఈ శివరాత్రి రోజున. మరి అలాగే ఈ రోజున కనుక మనం ఉపవాసం ఉండి జాగరణ చేసుకుని శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో కనుక మనం పూజ చేయగలిగితే దానికి 1,00,00,000 రెట్లు ఫలితం ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా శివరాత్రి యొక్క గొప్పతనం గురించి మన పురాణాలు, శాస్త్రాలు ఈ విధంగా అయితే చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. మనం పుట్టించాలన్న పరమేశ్వరుడే, మనం పైకి కైలాసానికి వెళ్ళాలన్న పరమేశ్వరుడే. మరి ఈ విధంగా అద్భుతమైన పరమేశ్వరుడు యొక్క కృప మీ అందరి మీద కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.